Hi there friends, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ వీలైతే కమెంట్ కూడా చేయండి, మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఏసర్ వాళ్ళు ఇండియాలో 2 న్యూ ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు. వాటి పేరు వచ్చేసి సూపర్ ZX అండ్ ZX Pro. సూపర్ ZX ప్రైస్ వచ్చేసి అండర్ 10,000 ఉండే ఛాన్స్ ఉందంట. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పలేదు. ఫైనల్ ప్రైస్ రివీల్ చేసినప్పుడు మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టేస్తాను చూడండి. సో దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి ప్రాసెసర్ Dimensity 6300 ప్రాసెసర్ ఇస్తున్నారు. కెమెరాస్ కూడా మంచిగానే ఉంటాయంట. ZX Pro కి సంబంధించిన లీక్స్ అయితే ఇంకా ఏం రాలేదు. కాంక్రీట్ న్యూస్ వచ్చినప్పుడు చెప్తాను. అండ్ మీలో ఎవరికైనా ఏసర్ ఫోన్ తీసుకోవాలనుకుంటే 25th రోజున ఫస్ట్ సేల్ ఉంది, ఆ రోజు కోసం వెయిట్ చేయండి. షామీ వాళ్ళు కూడా ఇండియాలో కొత్త ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. దాని పేరు Redmi E5. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 6,500 రూపీస్. దీంతో మనకి 6.88 ఇంచ్ HD+ డిస్ప్లే ఇస్తున్నారు. 5,200 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Unisoc T7250 ప్రాసెసర్. ఇది ఒక ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్. నార్మల్ యూసేజ్ కి అయితే ఫోన్ బాగానే పనిచేస్తుంది. హెవీ గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. లాంగ్ టర్మ్ యూసేజ్ కి అయితే నేనైతే ఫోన్ రికమెండ్ చేయను, ఎందుకంటే ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ కదా. 2 to 3 years తర్వాత ఫోన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చెప్పలేము. సో నేనైతే ఫోన్ రికమెండ్ చేయను. కాకపోతే మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ అరౌండ్ 6,500 ఉంది, సెకండ్ హ్యాండ్ ఫోన్ నాకు వద్దు, బ్రాండ్ న్యూ ఫోనే కావాలి అనుకుంటే మీరు ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. మోటరోలా కంపెనీ కూడా ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేయబోతుంది. అదే మోటరోలా Edge 60 స్టైలస్. దీంట్లో మనకి 6.7 ఇంచ్ ఫుల్ HD+ OLED డిస్ప్లే ఇస్తున్నారు. కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 700C సెన్సర్. ఇది లేటెస్ట్ సెన్సర్, ఇది వాళ్ళది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. NFC కూడా ఇచ్చారు. సో మీరు వైర్లెస్ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు. 5,000 mAh బ్యాటరీ, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఈ ఫోన్ లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 23,000 రూపీస్. ఫస్ట్ సేల్ ఫ్లిప్కార్ట్ లో April 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. మేబీ ఇంట్రడక్టరీ ఆఫర్ లాగా 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఫోన్ అంతా బాగానే ఉంది, కానీ కొంచెం పాత ప్రాసెసర్ ఇస్తున్నారు ఈ ఫోన్ లో. సో నేనైతే ఈ ఫోన్ ని రికమెండ్ చేయను. మీకు మోటరోలా ఫోనే కావాలి 20,000 బడ్జెట్ సెగ్మెంట్ లో అంటే మోటరోలా Edge 60 ఫ్యూజన్ ని కన్సిడర్ చేయొచ్చు. ఆ ఫోన్ అయితే దీనికన్నా చాలా బాగుంది. బై ద వే ఈ ఫోన్ లో మనకి స్టైలస్ కూడా ఇస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి అయితే ఈ స్టైలస్ అసలు పనికి రాదు. కాకపోతే మీ జాబ్ డిస్క్రిప్షన్ వల్ల మీరు స్టైలస్ యూస్ చేయాల్సి వస్తే ఈ ఫోన్ మీకు బాగా పనికి వస్తుంది. లేకపోతే నార్మల్ యూజర్స్ కి అయితే ఈ ఫోన్ నేను రికమెండ్ చేయను. నెక్స్ట్ ఇక ఇవాళ యాప్ ఆఫ్ ద డే వచ్చేసి రైట్ ఫైల్స్. మనకి గూగుల్ ప్లే స్టోర్ లో చాలా అంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. క్యాల్కులేటర్ గానీ, EMI క్యాల్కులేటర్ గానీ, ఇలాంటి బేసిక్ ఫంక్షన్స్ కోసం అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తే అడ్డమైన యాడ్స్ కనిపిస్తాయి. అండ్ నార్మల్ బ్యానర్స్ కూడా కాదు, నాన్ స్కిపబుల్ యాడ్స్ ఉంటాయి. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో మీకు క్లీన్ ఫైల్ మేనేజర్ కావాలంటే దొరకడం చాలా కష్టం. సో దానికి సొల్యూషనే ఈ రైట్ ఫైల్స్. సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి కింద: రీసెంట్, ఫైల్స్ అండ్ స్టోరేజ్. రీసెంట్ సెక్షన్ లో మనం రీసెంట్ గా మోడిఫై చేసిన ఫైల్స్ అన్ని కనిపిస్తాయి. బేసికలీ మీరు గూగుల్ క్రోమ్ లో కానీ దీంట్లో ఏమైనా డౌన్లోడ్ చేస్తే డైరెక్ట్లీ ఇక్కడికి వచ్చి చెక్ చేయొచ్చు. రీసెంట్ సెక్షన్ లో కనిపిస్తాయి. అక్కడ నుంచి మనం ఈజీగా ఫైల్ ఎడిట్ లేదా షేర్ చేసుకోవచ్చు. ఫైల్స్, స్టోరేజ్ అంటే మీకు రెగ్యులర్ గా తెలిసిందే. ఈ అప్లికేషన్ లో సూపర్ ఆసమ్ ఫీచర్ లాంటిది ఏం లేదు. కాకపోతే దీని సింప్లిసిటీనే దీని బెస్ట్ ఫీచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ కంప్లీట్లీ ఫ్రీ, యాడ్స్ ఏం లేవు. అండ్ మీరు చూసారు కదా, కంప్లీట్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా క్లీన్ గా అండ్ నీట్ గా ఉంది. సో మీలో ఎవరైనా ఒక ఫ్రీ క్లీన్ ఫైల్ మేనేజర్ కోసం చూస్తున్నట్టయితే ఈ అప్లికేషన్ ని ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. అండ్ వీడియో కింద తప్పకుండా కమెంట్ చేయండి. మన ఛానల్కి బాగా హెల్ప్ అవుతుంది. విత్ దాట్ సెడ్, సీ యు టుమారో.